మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా రావటం జరిగింది. ₹3.53 నుంచి ఒకటేసారి 1,70,000 అయిందని, 2 లక్షలు అయిందని, మళ్ళీ తగ్గటం జరిగింది, ఇప్పుడు మళ్ళీ పెరగటం జరిగింది. ఇప్పుడు ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ మీద ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంటు మళ్ళీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళటం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ మొన్నటి వరకు ఈ మధ్య 3,32,399.95 రూపాయలకి ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ రీచ్ అవటం ఆల్ టైమ్ హైకి. మళ్ళీ ఇప్పుడు డౌన్ అవటం, మళ్ళీ ఈరోజు నిన్న ఇవాళ మళ్ళీ ఇప్పుడు పెరగటం మొదలుపెట్టింది. రోజు పెరిగితే 7,000, 9,000 అట్లా. ఒకరోజు పెరిగిందంటే అప్పర్ సర్క్యూట్ అయిందంటే 10,000, 9,000 పైన పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి కూడా మళ్ళీ 7,000 పెరిగింది. ఆల్ టైమ్ హై నుంచి దిగటం మళ్ళీ పెరగటం ఇది జరుగుతూ వచ్చింది. అయితే మనము 2 లక్షల రూపాయల షేరు మాట్లాడుకునే ముందు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా, ఇలాంటివి ఉంటే మరి మనము ఎక్కడ చూడాలి, ఎక్కడ తీసుకోవాలి, అటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు ఎవరైతే ఇది వీడియో చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీరు చూసుకోండి. అయితే ఇక్కడ screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ screener.inలోకి వెళ్ళి ఆల్రెడీ మేము చేయటం జరిగింది. అక్కడ వాచ్ లిస్ట్లో మనం పెట్టుకోవాలి. అయితే కొన్ని కాలమ్స్ పెట్టుకోవాలి. మీరు ఆ కాలమ్స్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఇవి చేయాల్సి ఉంటుంది. ఆ కాలమ్స్ ఏంటిదంటే ఏవైతే ఒక సెర్చ్కి వెళ్ళాలి, సెర్చ్కి వెళ్ళి ఒక కంపెనీ ఎంటర్ చేయాలి. ఈ ఒక కంపెనీ ఎంటర్ చేసినాక ఆ కంపెనీ వస్తుంది. అంటే రిలయన్స్ అనుకోండి, టీసీఎస్, ఎనీ కంపెనీ, ఏదో ఒక కంపెనీ, ఎల్సిడి అనుకోండి, ఎల్సిడి అని ఒక ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మన పని ఏంటిది అంటే ఏదైతే కంపెనీ ఉందో చేసిన తర్వాత పీర్స్ అని ఉంటుంది, ఇంకోటి పీర్స్ కాలం క్లిక్ చేస్తే మళ్ళీ రైట్ సైడు ఎడిట్ కాలం అని ఇంకొక వర్డ్ ఉంటుంది, ఎడిట్ కాలం. ఆ ఎడిట్ కాలంలోకి వెళ్ళి మనము ఏం చేయాలి అంటే బుక్ వాల్యూ అని రేషియో ఉంటుంది. అంటే ఎడిట్ కాలం క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫిల్టర్ రేషియోస్ అని ఒక వర్డ్ కనపడుతుంది. ఈ వర్డ్ ఫిల్టర్ రేషియోస్ క్లిక్ చేస్తే బుక్ వాల్యూ అని ఎంటర్ చేయాలి ఆ ఫిల్టర్ రేషియోలో. ఈ బుక్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత మన పని ఏంటిది, ఆ పక్కన ఇంకో కాలం మళ్ళీ ఎడిట్ రేషియో తర్వాత బుక్ వాల్యూ, తర్వాత కరెంట్ సిఎంపి బుక్ వాల్యూ, అంటే కరెంట్ మార్కెట్ ప్రైసు బుక్ వాల్యూ మీద ఎంతలో దొరుకుతుంది అని అన్నమాట. అక్కడ ఒక కాలం ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత ప్రమోటర్ స్టేకు ఎక్కువ ఉండాలి, అది కూడా అక్కడే ఫిల్టర్ రేషియోలు వేసి ఇవన్నీ ఏం చేయాలి అంటే ఆ టిక్ కొట్టిన తర్వాత అందులో సేవ్ అయితే దాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టుకోవాలి. ఏది డ్రాగ్ ఆన్ చేసి ముందుకు తీసుకురావాలి, సేవ్ కాలం అనాలి. అప్పుడు సేవ్ కాలం వచ్చేస్తాయి. ఏమేమి వస్తాయి, ఎలా వస్తాయో చూపిస్తా. ఫస్ట్ ఉంది ఎల్సిడి ఇన్వెస్ట్మెంటు. ఇంకా ఈ ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ బుక్ వాల్యూ ఎంత తెలుసా, 6,85,000. ఇవాళ ఏదైతే ఉందో 2 లక్షల చిల్లర ఉంది. అంటే ఇంకా 6,85,000 అంటే ఇంకా 4,80,000 వరకు పోయే అవకాశాలు ఉంది. అంటే బుక్ వాల్యూకి బేస్ చేసుకుంటే బుక్ వాల్యూ 0.30లో దొరుకుతుంది. అంటే రూపాయి వస్తువు 30 పైసలకే దొరుకుతుంది అని అర్థం. ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది, 75%. అంటే ఏంది, ప్రజల దగ్గర లేవు షేర్లు, మేజర్ ప్రమోటర్ దగ్గరే ఉంది. అంటే ఏంది, లిక్విడిటీ ఉండదు, వాల్యూమ్ ఉండదు. నువ్వు కొనదలుచుకుంటే కొనుక్కొని కొన్నాళ్ల పాటు 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండాలి, సంవత్సరం ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి మళ్ళీ దానిలో మూమెంట్ వచ్చినప్పుడు 6,85,000 అయింది. ఇది నేను ఇప్పుడు ఏదైతే వీడియో చేస్తున్నామో ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ వాళ్ళకే, ఇమీడియట్గా పైసలు వచ్చేది కాదు. అది ఎప్పుడైనా రావచ్చు, నెలలు పట్టవచ్చు. కానీ వాల్యూ కనుక ఉంటే మనకి ఎప్పుడో ఒకసారి వస్తుంది అని చెప్పటం. అంటే ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే నోటెడ్ అయింది కాబట్టి దాని ఉదాహరణకు తీసుకోవడం జరిగింది. అంతే తప్ప ఎల్సిడి మాదిరి చాలా ఉన్నాయి.
అవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఇవంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఏమేమి ఉన్నాయి? ఉదాహరణకి ఇప్పుడు బాంబే ఆక్సిజన్ ఉంది, 35,000 ఉంది, 31,000కి దొరుకుతుంది, అంటే బుక్ వాల్యూ. అయితే మనం ఏం చేయాలి? బుక్ వాల్యూ ఎక్కువ ఉండాలి, ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి, మార్కెట్లో ప్రైస్ తక్కువ ఉండాలి. అవి మనం గమనించాలి. ఇవి దొరుకుతాయి. జిందాల్ ఉన్నాయి, లేకపోతే జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ ఉంది, అది 29,660 బుక్ వాల్యూ ఉంటే 15,000కి దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు లక్ష్మీ మిల్స్ ఉంది, 14,000 చిల్లర ఉంది, 7,350కి దొరుకుతుంది. ఇంకొకటి సుమిత్ సెక్యూరిటీస్ ఉంది, 10,300 ఉంది బుక్ వాల్యూ, 3,400 రూపాయలకు దొరుకుతుంది. తర్వాత ఎన్బిఐ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ 9,915 బుక్ వాల్యూ ఉంది, 3,900కి. టాటా వాళ్ళది ఉంది, 7,200 బుక్ వాల్యూ ఉంది, 6,809కి దొరుకుతుంది. కిర్లోస్కర్ బ్రదర్స్ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్ గ్రూప్ వాళ్ళది, అది 6,642 బుక్ వాల్యూ ఉంది, 4,659కి మార్కెట్లో దొరుకుతుంది. తర్వాత దున్సేరి అని, నా పేరియో, ఇలా జిందాల్ వాళ్ళది ఉంది, 2,611 రూపాయలు బుక్ వాల్యూ ఉంటే 964 రూపాయలకి మనకి అవైలబుల్ ఉంది. ఇట్లా ఎన్ని ఉన్నాయంటే సుమారుగా 125 కంపెనీలు అవైలబుల్ ఉంది లిస్టు. అయితే ఇవన్నీ మీకు, వీటిల్లో మనం ఏం చేయాలంటే ప్రైస్ని చూసుకోవాలి, ప్రమోటర్ స్టేక్ చూడాలి, కంపెనీ యొక్క ప్రాఫిట్ లాస్ చూడాలి, కంపెనీ యొక్క గ్రోత్ చూడాలి, కంపెనీ ఏం పని చేస్తుందో ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. కానీ ఏం చేసినా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కే, షార్ట్ టర్మ్ కావు. లాంగ్ టర్మ్కి మనం కొన్నాళ్ల పాటు ఉంటాము, కానీ వాల్యూ ఉన్న షేర్లు మనకు కావాలి. మార్కెట్ పడ్డా పెరిగినా మన షేర్కి ఎఫెక్ట్ ఉండొద్దు, కానీ పెరిగినప్పుడు మన షేర్ పెరగాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే దీంట్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, అంటే వెయిట్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ వాళ్ళకే ఉపయోగపడుతుంది, అంతే తప్ప కొన్నాళ్ళ పాటు ఉండి పెరగానే అమ్మేస్తా పైసలు కావాలి అది ఇది అంటే మాత్రం వాళ్ళు చేయకూడదు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఇంకా మీకు దీని గురించి డెప్త్గా నాలెడ్జ్ కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే, కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే మనం దీని మీద మనం డెప్త్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వీలైతే పర్సనల్ కూడా కలవాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా ఈ అంటే మార్కెట్ ప్రైస్ తక్కువ ఉండి బుక్ వాల్యూ ఎక్కువ ఉండి ఎల్సిడి అని అందరికీ తెలుసు కాబట్టి ఈ మధ్యకాలంలో మళ్ళీ అది బాగా పెరగటం మొదలుపెట్టింది. 2 రోజుల్లోనే 16,000 పెరగడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప వేరే ఏమీ లేదు. అంటే పడ్డప్పుడు పడ్డా మళ్ళీ పెరిగేటప్పుడు వేలు రూపాయలు ఆ షేర్లో మూమెంట్ ఉంటుంది అనమాట. అయితే మనము వాల్యూ ఉన్న షేర్లు లోలో ఉన్నప్పుడు, మార్కెట్ బాగా పడ్డప్పుడు మనం కొనుక్కొని ఉంటే, మార్కెట్ పెరిగినప్పుడు లేదు దాంట్లో మూమెంట్ వచ్చినప్పుడు ఆ షేర్ బాగా పెరుగుతుంది. ఇదంతా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బుక్ వాల్యూ ఎక్కువ ఉండి మార్కెట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ తక్కువ ఉన్నటువంటి షేర్లు, వాల్యూ ఉన్నటువంటి షేర్ల లిస్ట్ అనమాట ఇది సింపుల్గా. ఓకే, ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.